వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఎన్సిఎఫ్ సూచించిన విధంగా స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ సూచించినటువంటి అంశాలను మనం తెలుసుకుంటున్నాం. మొదటి దశ, రెండవ దశ గురించి తెలుసుకున్నాం. మొదటి దశలో 1వ 2వ తరగతి, రెండవ దశలో 3, 4, 5 తరగతులు, ఇక మూడవ దశలో 6, 7, 8 తరగతులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మనకు భాషా అంశాలకు సంబంధించి ఏ సామర్థ్యాలు సాధించబడి ఉండాలనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. దీంట్లో 6, 7, 8 తరగతులకు గాను 8వ తరగతి పూర్తయ్యేసరికి పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు అంటే 8వ తరగతి పూర్తి చదివిన తర్వాత ఆ విద్యార్థులకు ఈ సామర్థ్యాలన్నీ సాధించబడాలి. దాంట్లో భాగంగా వినడం, అర్థం చేసుకోవడం, ప్రతిస్పందించడం అనేటువంటి సామర్థ్యంలో విద్యార్థి ఎలాంటి సామర్థ్యాన్ని సాధించబడాలి అంటే ప్రసంగాలు, ఉపన్యాసాలు, వక్తృత్వాలు, చర్చలు, ఇంటర్వ్యూలు మొదలైన వాటిని విని అర్థం చేసుకోవాలి. అంటే ఏ విధమైనటువంటి ప్రసంగాలైనా కానీ, ఉపన్యాసాలైనా కానీ, వక్తృత్వ పోటీలు కానీ, చర్చలు కానీ, ఇంటర్వ్యూలు కానీ ఇవన్నిటిని కూడా వాటిని విని సరిగ్గా అర్థం చేసుకోవాలా. తర్వాత తార్కికంగా ప్రతిస్పందించాలి. ఏది సరైనది ఉన్నటువంటి లాజికల్గా ఆలోచించగలిగేటువంటి సామర్థ్యం విద్యార్థులకు ఉండాలి. ఆ విధంగా వాటిని అర్థం చేసుకుని తార్కికంగా ప్రతిస్పందించగలిగేటువంటి సామర్థ్యాన్ని పొంది ఉండాలి. తర్వాత స్థానిక కళారూపాలను, ప్రదర్శనలను చూసి విని అర్థం చేసుకోవాలి. మరి స్థానిక కళారూపాలు ఏముంటాయో అంటే నృత్యానికి సంబంధించి కానీ ఇంకా వేరే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కళారూపాలు ఏముంటాయో, ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కళారూపాలు ఏమున్నాయి, తర్వాత ఆంధ్రకు సంబంధించినటువంటి కళారూపాలు ఏమున్నాయి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను, ఆ కళారూపాలను, ఆ ప్రదర్శన చూసి విని అర్థం చేసుకోవాలి. చూడాలి, వినాలి, వాటిని అర్థం చేసుకోగలగాలి. అంటే ఆ ప్రాంతీయతా తత్వం అనేటువంటిది విద్యార్థిలో సాధించబడేదిగా ఉండాలి. తర్వాత ధారాళంగా మాట్లాడడానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే వక్తృత్వం, సంబంధాలు. వక్తృత్వం అంటే మాట్లాడడానికి సంబంధించినటువంటి అంశం. సంవాదాలు, కత్తి గొప్పదా, కలం గొప్పదా, ఇలాంటి వాద వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు ధారాళంగా విద్యార్థులు మాట్లాడే సామర్థ్యాన్ని పొంది ఉండాలి. చర్చల్లో పాల్గొంటూ ఉండాలి. ఏదైనా ఒక అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటే ఆ అంశానికి సంబంధించి అనర్గళంగా, ధారాళంగా మాట్లాడేటువంటి శక్తి విద్యార్థికి ఉండాలి. తర్వాత సంఘటనలను సంక్షిప్తంగా వివరించేటువంటి సామర్థ్యం ఉండాలి. ఏదైనా ఒక సంఘటన చూసి కానీ, ఏదైనా ఒక సంఘటన విని కానీ, ఏదైనా ఒక సంఘటన చదివి కానీ వాటికి సంబంధించి ఏ విధంగా ఉండాలంటే సంక్షిప్తంగా వివరించేటువంటి సామర్థ్యం ఉండాలా. తర్వాత ప్రశ్నించడం ద్వారా సమాచారాన్ని సేకరించాలి. ఆ ప్రశ్నలు మరి ఎలా ఉండాలంటే మాట్లాడేటువంటి సామర్థ్యం ఉంటేనే ప్రశ్నించేటువంటి సామర్థ్యం వస్తుంది. కాబట్టి ఈ సామర్థ్యం అనేటువంటిది ఉండాలి. ఇక తర్వాత అవగాహనతో చదవడం. పద్యాలు కానీ, కథలను కానీ, గ్రాంధిక భాషలోని రచనలను చదివి అవగాహన చేసుకోవడం. మరి ఉన్నటువంటి పద్యాలు కావచ్చు, ఒక పద్యం చదివితే పద్యంలో ఉన్నటువంటి భావాన్ని కనుగొనేటువంటి సామర్థ్యాన్ని పొంది ఉండాలి. ఒక కథ చదివితే ఆ కథకు సంబంధించినటువంటి పూర్తి అర్థం తెలిసి ఉండాలి. తర్వాత గ్రాంధిక భాషలోని రచనను కూడా చదివి అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యం 8వ తరగతి పూర్తయ్యేసరికి ఈ సామర్థ్యాలను పొంది ఉండాలి. ఇక తర్వాత విభిన్న రూపాల్లోని సాహిత్య ప్రక్రియను చదివి అర్థం చేసుకోవాలి. అంటే విభిన్న రూపాల్లోని సాహిత్య ప్రక్రియలు, వివిధ రూపాలు ఉంటుంది కదా, పద్య రూపము, వచన రూపము, గేయ రూపము, కవితా రూపము, ఇలాంటి ఈ రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ సాహిత్య ప్రక్రియని చదివి అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని పొంది ఉండాలి. తర్వాత చదువుతున్న అంశాలను విశ్లేషించి ప్రతిస్పందించడం. చదువుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలను విశ్లేషించడం, పూర్తిగా అనలైజ్ చేయడం, వాటికి సంబంధించి ఆ విధంగా చేస్తూ వాటికి ప్రతిస్పందించేటువంటి సామర్థ్యం అనేటువంటిది దీంట్లో కలిగి ఉండాలి. ఇక తర్వాత రాయడానికి సంబంధించి పాఠాలలో సూచించిన అంశాలకు
తాత్పర్యాలు, సారాంశాలు రాయడం. మరి పాఠ్యాంశాలలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, సూచించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలకు తాత్పర్యాలు, సారాంశాలు రాయడం. ఒక పద్యం ఉన్నది, ఆ పద్యానికి సంబంధించినటువంటి సారాంశం రాయడం, తాత్పర్యం రాయడం. ఒక స్టోరీ ఉన్నది, ఆ స్టోరీకి సంబంధించినటువంటి పూర్తి సారాంశాన్ని రాసేటువంటి సామర్థ్యాన్ని పొంది ఉండాలి. తర్వాత స్థలాలు కావచ్చు, పాత్రలు కావచ్చు, వ్యక్తులు, సంఘటనలు, కవులు, రచయితల గురించి సొంత మాటల్లో రాయడం. ఎక్కడికి వెళ్ళి రాయడం, ఏదైనా సరే ఆ రాయడానికి సంబంధించి ఒక స్థలాన్ని చూస్తే దాని గురించి రాయి, ఒక స్థలం గురించి చెప్తే విన్నావు కాబట్టి దాని గురించి రాయి. ఈ విధంగా స్థలాలు, పాత్రలు, వ్యక్తులు, వివిధ రకాల సంఘటనలు, కవుల, రచయితల గురించి కూడా సొంత మాటల్లో రాసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. తర్వాత రాసేటప్పుడు విరామ చిహ్నాలను ఉపయోగించాలి. మరి పేరాలుగా రాస్తుంటారుగా, లేకపోతే ఒకే విధంగా రాస్తూ పోతూ ఉండడం కాకుండా విరామ చిహ్నాలను ఉపయోగించేటువంటి సామర్థ్యాన్ని కూడా పెంపొందించేటట్లు మనం తయారు చేయాలి. తర్వాత సామాన్య సంయుక్త సంశ్లేష వాక్యాలను రాయడం. మరి సామాన్య వాక్యం ఏంటి? వివిధ రకాల వాక్యాలు ఉంటాయి, ఆ వాక్యాలకు సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానం అనేది 8వ తరగతి పూర్తయ్యేలోపు విద్యార్థికి తెలిసి ఉండాలి. ఈ విధంగా రాయడానికి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని పెంపొందించాలి. ఇక తర్వాత పదజాలానికి సంబంధించి తీసుకుంటే చదువుతున్న అంశాల్లోని ప్రకృతి, వికృతి పదాలను, జాతీయాలు, సామెతలను గుర్తించడం, వాటిని అర్థం చేసుకోవడం, తిరిగి సందర్భోచితంగా ప్రయోగించడం. ఏదైనా ఒక అంశం చదువుతున్న ఒక స్టోరీ కానీ, పాఠ్యాంశం కానీ ఏదైనా చదువుతుంటే దాంట్లో ఉన్నటువంటి ప్రకృతి, వికృతి పదాలు ఏమైతుంటాయి, ఆ ప్రకృతి పదాలు ఏవైతే ఉంటాయో ఆ పదాలను గుర్తించగలిగటం ఉండాలి. తర్వాత జాతీయాలు అంటే ఏంటి, సామెతలు అంటే ఏంటి, వాటిని గుర్తించగలగాలి. దగ్గర పోలిక ఉంటే కానీ దాంట్లో వేరే అర్థం ఉంటుంది, ఆ నిగూఢార్థాన్ని కనుగొనే విధంగా చేయాలి. తర్వాత వాటిని అర్థం చేసుకోవాలి, తిరిగి సందర్భోచితంగా ప్రయోగించాలి. సామెతలు ఎప్పుడు ఉపయోగించాలా, జాతీయాలు ఎప్పుడు ప్రయోగించాలనేటువంటిది, ఆ పదజాలం అనేటువంటిది విద్యార్థిలో చదవడానికి కానీ, మాట్లాడడానికి కానీ ఉండాలి, రాయడానికి కానీ ఉండాలి. తర్వాత అర్థాలు తెలుసుకోవడానికి నిఘంటువులను సంప్రదించడం. ఇప్పుడు ఏదైనా ఒక కఠినమైనటువంటి పదం ఉంది, ఆ పదానికి సంబంధించినటువంటి పూర్తి అర్థం తెలుసుకోవాలంటే నిఘంటువును సంప్రదించాలి. వాస్తవానికి మన పాఠ్యాంశాల్లో చివరిలో డిక్షనరీ, నిఘంటువు ఉంటుంది. ఆ నిఘంటువుకు సంబంధించి దాంట్లో అర్థానికి, ఆ పదాలకు అర్థాలు దొరుకుతాయి. ఇంకేమైనా విద్యార్థి ఏదైనా చదువుతున్నప్పుడు, ఏదైనా న్యూస్ పేపర్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా చదువుతున్నప్పుడు ఏదైనా పదాలు ఉంటే దానికి సంబంధించి తెలుసుకోవాలంటే నిఘంటువులను సంప్రదిస్తాడు. తర్వాత సంధి, సమాస పదాలను, మాండలిక భాషా రూపాలను గుర్తించడం, వినియోగించడం. మరి సంధి పదం ఏంటి, సమాస పదం ఏంటి అనేటువంటిది గుర్తించగలగాల. తర్వాత మాండలిక భాషా రూపాలు గుర్తించాల. మాండలిక భాష అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది అనేటువంటిది మనకు ప్రాంతాలుగా మనకు తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి విడిపోయిన 4 భాషా మండలాలుగా మనకున్నది. పూర్వ మండలం, మధ్య మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం అనే 4 మండలాలుగా మనం గుర్తించాము. ఆ 4 మండలాల్లో మాండలిక భాషా రూపం ఎట్లా ఉంది అనేటువంటిది గుర్తించగలగాల, దాన్ని వినియోగించగలగాల. ఇది పదజాలానికి సంబంధించి. తర్వాత సృజనాత్మక వ్యక్తీకరణకు సంబంధించి తీసుకుంటే ఇక్కడ ఏకపాత్రాభినయం చేయడం, పాత్ర పోషణ చేయడం. మళ్ళీ దీని గురించి తెలుసు. ఇలాంటి రోల్ ప్లే చేయడం, ఏదైనా ఒక అంశానికి సంబంధించి వివిధ రకాల పాత్రలు చేయడం. తర్వాత మిత్రుల లేఖలకు ప్రతిలేఖలు రాయడం, దరఖాస్తులు రాయడం, తనను గురించి రాయడం. ఇదంతా సృజనాత్మక వ్యక్తీకరణ. తనను గురించి తాను రాస్తే సృజనాత్మకత అయితే. ఉదాహరణకు రాము అనేటువంటి విద్యార్థి తనను గురించి తాను రాస్తున్నాడు. అయితే ఆ విద్యార్థి సాధించినటువంటి సామర్థ్యం ఏంది అంటే సృజనాత్మక వ్యక్తీకరణ. ఆ విధంగా అంటే ఇది మళ్ళీ ఇక్కడ క్లాసును బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకు 5వ తరగతో, 6వ తరగతో, 7వ తరగతో ఈ విధంగా ఉంటాయి. ఇంకా ఉన్నత దశలో వెళ్తే మాత్రం అది సృజనాత్మకత కాదు. తర్వాత నాటకీకరణకై సంభాషణ రాయడం కూడా సృజనాత్మక వ్యక్తీకరణ అయితే, నాటకీకరణ చేయడం కూడా సృజనాత్మక వ్యక్తీకరణ అవుతుంది. ఇక తర్వాత ప్రశంసాపూర్వక సున్నితత్వం.
ఇతర మతాల వారి పండగలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను, గేయాలు, పాటలు విని అర్థం చేసుకోవడం, ప్రశంసించడం. అంటే ఇంకా మతాలకు సంబంధించినటువంటి అంశాలు, పండగలు ఏమున్నాయి, వారు పాటించేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏమున్నాయి, వారు పాటించేటువంటి ఆచార వ్యవహారాలు ఏమున్నాయి, వాళ్ళ పాటలు ఏమున్నాయి, గేయాలు ఏమున్నాయి విని అర్థం చేసుకోవాలి. అంటే గేయాలు పాటల్లో ఆ మతాలకు సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి భావన ఉంటుంది. కాబట్టి అది విని అర్థం చేసుకొని ప్రశంసించాలి. తర్వాత ఆయా భాషల్లోని విభిన్న సాహితీ ప్రక్రియలను చదవడం. సాహితీ ప్రక్రియలు చాలా రకాల సాహితీ ప్రక్రియలు ఉంటాయి. మన తెలుగులో కూడా చాలా సాహితీ ప్రక్రియలు ఉన్నాయి. ఇక మన తెలుగులోకి సంబంధించి తీసుకుంటే ప్రక్రియలకు సంబంధించినటువంటిది, ఉదాహరణకు కవిత కావచ్చు, గేయం కావచ్చు, గజల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రక్రియలకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రక్రియలు చదవడం, అవి అర్థం చేసుకోవడం, తర్వాత వేరే భాషలో ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకొని మాతృభాషలోకి అనువదించడం. ఇది ప్రశంసపూర్వక సున్నితత్వానికి సంబంధించినటువంటి అంశం. ఇక తర్వాత భాషను గురించి తెలిపే పదజాలంపై అవగాహన. వాక్య రకాలు, అంటే వాక్యం అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటిని భేదాలు గుర్తించగలగాలి, విభక్తులు తెలియజేయాలి, ఉపవిభక్తులను గుర్తించగలగాలి. ఇది భాషను గురించి తెలిపే పదజాలంపై అవగాహన. మరి వాక్యాల్లో ఉన్నటువంటి వివిధ రకాలు తెలుసుకోవాలి విద్యార్థి. ఎలాంటి వాక్యాలు ఉన్నాయి, వాటిని భేదాలు గుర్తించగలగాల. ఇవన్నీ కూడా ఈ భాషను గురించి తెలిపే పదజాలంపై అవగాహన అనేటువంటి సామర్థ్యం. తర్వాత పదాలను కలపడం, విడదీయడం. పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలపగలగాలి, తర్వాత విడదీయాలి. తర్వాత పదాలు కలిపే సందర్భంలో జరిగే మార్పులను గురించి సూత్రీకరించడం. ఇవి భాష గురించి తెలిపే పదజాలంపై అవగాహన. ఇది 6, 7, 8వ తరగతి వరకు సంబంధించినటువంటి ఇవి అంశాలు. ఇది 3వ దశ. ఇక 4వ దశకు సంబంధించి మనం తెలుసుకుంటే 4వ దశలో 9, 10 తరగతులు పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు. దీనిలో ఈ 9, 10 తరగతుల్లోకి సంబంధించినటువంటి సాధించాల్సిన సామర్థ్యాల్లో మళ్ళీ అదే సామర్థ్యాలు, కానీ ఇక్కడ సామర్థ్యానికి సంబంధించినటువంటి స్టాండర్డ్, ప్రామాణిక స్థాయి అనేటువంటిది పెరుగుతుంది. వినడం, అర్థం చేసుకోవడం, ప్రతిస్పందించడం అనేటువంటి సామర్థ్యానికి ఏం సాధించబడాలా? స్థానిక కళారూపాలు, ప్రసంగాలు, ఉపన్యాసాలు విని విమర్శనాత్మక స్పందించడం. మామూలుగా 6, 7, 8వ తరగతుల్లో ప్రసంగాలను విని అర్థం చేసుకోవడం, ప్రతిస్పందించడం. మరి ఇక్కడ ఈ స్థాయి పెరిగేసరికి విమర్శనాత్మకంగా స్పందించడం. అంటే విమర్శనాత్మకంగా అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ కోణాలు, 2 కోణాలను ప్రతిస్పందించగలగాలి. దీన్ని విమర్శనాత్మకంగా అని మనం చెప్తాం. తర్వాత వివిధ భాషా రూపాల మధ్య గల భేదాలను గుర్తించడం. అంటే భాషకు సంబంధించినటువంటి ఏదైనా ఒక భాషలో ఉన్నటువంటి రూపంలో వాటిలో ఉన్నటువంటి భేదాలను గుర్తించేటువంటి స్థాయిని మనం ఇది అర్థం చేసుకోవడం అని చెప్పొచ్చు. ఇది వినడం, అర్థం చేసుకోవడం, ప్రతిస్పందించడం అనేటువంటి సామర్థ్యం. తర్వాత మాట్లాడడానికి సంబంధించి తీసుకుంటే ఇచ్చిన అంశంపై అప్పటికప్పుడే మాట్లాడడం. ఇది మాట్లాడడానికి, భాషణానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ అంశము. అంటే ఏదైనా ఇప్పుడు తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ అంశం గురించి ఇప్పుడు మాట్లాడు అని విద్యార్థిని లేపి మాట్లాడించడం. అంటే అప్పటికప్పుడే విషయాలు విద్యార్థి మాట్లాడుతుందంటే వాడికి ఆ విషయం పైన ఎంతో అవగాహన ఉంది అని అర్థం. ఆ అవగాహనతో పాటు మాట్లాడేటువంటి సామర్థ్యం ఉంది అనేటువంటి అర్థం. ఇక తర్వాత పాఠశాల వార్షికోత్సవాలు, ఉత్సవాలు, వివిధ దినోత్సవాల సందర్భంగా స్వేచ్ఛగా పాల్గొని ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం. మరి పాఠశాల స్కూల్ డే అంటాం కదా, ఆ స్కూల్ డే కానీ ఇంకేమైనా ఉత్సవాలు కావచ్చు, స్వాతంత్ర దినం, గణతంత్ర దినోత్సవం కావచ్చు, ఉపాధ్యాయ దినోత్సవం కావచ్చు, ఇంకా వేరే ఇతర కార్యక్రమాలలో పాల్గొని ఆత్మవిశ్వాసంతో సందర్భానుసారంగా, ధైర్యంగా, ధారాళంగా, అనర్గళంగా ఉన్నది ఉన్నట్టు విషయాన్ని గురించి మాట్లాడేటువంటి నైపుణ్యాన్ని పొంది ఉండాలి 10వ తరగతిలోపు. తర్వాత పిల్లలే తమ సమస్యల గురించి ప్రాతినిధ్యం వహించడం. విద్యార్థులకు ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి ప్రాతినిధ్యం వారే వహించాలా. ఇది మా సమస్య అనేటువంటి విషయం గురించి మాట్లాడేటువంటి నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని విద్యార్థులు పొంది ఉండాలి. ఇక తర్వాత అవగాహనతో చదవడం. వివిధ సాహితీ ప్రక్రియలను విశ్లేషణాత్మకంగా చదవడం. ఉన్నటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో విశ్లేషణాత్మకంగా చదవడం. తర్వాత ముఖ్యాంశాలని గ్రహించడం. ఇక్కడ
వివిధ రకాల ప్రక్రియలు, చాలా రకాల ప్రక్రియలు ఉంటాయి ఈ 9, 10వ తరగతి వచ్చేసరికి. ఆ ప్రక్రియలన్నింటినీ విశ్లేషణాత్మకంగా చదవడం, ముఖ్యాంశాలని గ్రహించేటువంటి సామర్థ్యాన్ని పొంది ఉండాలి విద్యార్థి. తర్వాత నేపథ్యాల కోసం మూల గ్రంథాలను చదవడం. అంటే మనకు ఒక పాఠ్యాంశానికి సంబంధించి ఏదైనా నేపథ్యం వస్తుందనుకోండి, ఆ నేపథ్యానికి సంబంధించి దానికంటే ముందు ఏ అంశం ఉంది, ఈ పాఠ్యాంశం తర్వాత ఇంకే అంశం ఉంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి మూల గ్రంథాలను చదవడం. ఉదాహరణకు ఏదైనా ఒక రామాయణం పాఠం కావచ్చు, ఇంకా వేరే ఏదో ఒక చిన్న అంశం కావచ్చు, ఆ అంశానికి రామాయణ మహాభారతాలకు సంబంధించినటువంటి అంశం ఉంటే ఆ అంశానికి సంబంధించినటువంటి పూర్వం జరిగినటువంటి విషయం ఏంటి, ఈ పాఠ్యాంశం తర్వాత జరిగినటువంటి విషయం ఏంటి అనేటువంటి తెలుసుకోవడానికి మూల గ్రంథాలను చదువుతాడు. ఉదాహరణకు పోతన భాగవతం కావచ్చు, వాల్మీకి రాసినటువంటి రామాయణం కావచ్చు, ఇంకా తర్వాత నన్నయ్య తిక్కన ఎర్రన్న రాసినటువంటి మనకు మహాభారతం కావచ్చు. ఇవి ఏవైనా సరే మనకున్నటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాఠ్యాంశానికంటే ముందు పాఠ్యాంశం తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే చదవాల్సింది ఏది అంటే మూల గ్రంథాలను చదవాలా. తర్వాత రచనల్లోని శైలి భేదాలను అనుసరించి చదవడం. మరి ఉన్నటువంటి రచనల్లో శైలి ఏ విధంగా ఉంది, శైలి అంటే స్టైల్, ఆ శైలి అనేటువంటి ఏ విధంగా ఉంది, వాళ్ళు రాసేటువంటి విధానాన్ని ఆ విధంగా అనుసరించి చదివేటువంటి సామర్థ్యం. తర్వాత నూతన పోకడలు, కొత్త పోకడలు, ఈ డిఫరెంట్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించేటువంటి సామర్థ్యం ఉండాలి. భాషలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అనేటువంటిది. ఇక తర్వాత చదివిన అంశాలలో వివాదాస్పద అంశాలను గుర్తించడం. మనం న్యూస్ పేపర్ కావచ్చు, ఇంకా వేరే అంశం కావచ్చు, అవి చదివినప్పుడు దాంట్లో వివాదాస్పద అంశాలు ఏమున్నాయి అంటే వివాదాలు తలెత్తేటువంటి అంశములు ఏమున్నాయి గుర్తించగలగాలి. తర్వాత రచయిత వైఖరిని కూడా అంచనా వేయాలి. ఒక రచయిత ఒక రచన చేస్తే ఆ రచన దేనికి సంబంధించి ఉంది, ఎలాంటి అంశాలకు సంబంధించి రచన చేస్తాడు, ఆ అంశాలను అతని వైఖరిని కూడా అంచనా వేసేటువంటి సామర్థ్యం అనేటువంటిది పొంది ఉండాలి. ఇక తర్వాత రాయడం అనేటువంటి దానికి సంబంధించి తీసుకుంటే రాయడానికి సంబంధించి తీసుకుంటే ప్రసంగాలు, ఉపన్యాసాలు, చర్చలు వింటూ ముఖ్యాంశాలు రాయడం. తనకి ఏదైనా ప్రసంగం వింటున్నారు, ఉపన్యాసాలు వింటున్నారు, చర్చలు వింటున్నారు, ఇవన్నిటిని వింటే ఏం చేయాలా, ముఖ్యాంశాలు రాసుకునేటువంటి సామర్థ్యం ఉండాలి. మనకు పాఠ్యాంశాల్లో రేడియో పాఠాలు, టీవీ పాఠాలు అనేటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ ఈ రేడియో పాఠాలు, టీవీ పాఠ్యాంశాలు విని విద్యార్థులు ముఖ్యాంశాలు రాసుకునేటువంటి సామర్థ్యం ఈ హయ్యర్ సెక్షన్ లోపు విద్యార్థులు సాధించగలగాల. తర్వాత పరిచిత అపరిచిత అంశాలకు చెందిన ప్రశ్నలకు జవాబులు రాయడం, స్వీయ రచన చేయడం. మరి పరిచిత అపరిచిత అంశాలంటే, పరిచిత అంటే తెలిసినటువంటి ఒక పద్యము, ఏదైనా ఒక పద్యం పుస్తకంలో ఉన్నటువంటి పద్యాన్ని పరిచిత పద్యము అంటారు. అపరిచిత పద్యము అంటే తెలియనటువంటి వేరేటువంటి పద్యాన్ని, అంటే ఆ కవికి సంబంధించి వారికి సంబంధించినటువంటి విషయాలు తెలియనటువంటి వారికి సంబంధించి అయితే అపరిచిత అంటాం. కాబట్టి ఈ పరిచిత అపరిచిత, తెలియని పద్యాలు కానీ వచన భాగాలు కానీ వాటికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాయడం, తర్వాత సొంత రచన, స్వీయ రచన చేయడం అనేటువంటి సామర్థ్యాన్ని పొంది ఉండాలి. తర్వాత బయోడేటాకు సంబంధించినటువంటి పత్రాలు, దరఖాస్తు, కళాశాల పాఠశాల ప్రవేశ పత్రాలు, తర్వాత మనీ ఆర్డర్, డీడీ, బ్యాంకు ఖాతా పత్రాలు మొదలైన వాటిని సక్రమంగా పూరించడం, తర్వాత పద్యరచన చేయడం, ఇవన్నీ కూడా రాయడానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు. ఇవన్నీ కూడా విద్యార్థికి రావాలా. బయోడేటా వాడికి రావాలా, తర్వాత మనీ ఆర్డర్ కావచ్చు, డీడీ కావచ్చు, తర్వాత ఇంకేదైనా ఫామ్స్ అన్నీ కంప్లీట్గా పూరించడం, తర్వాత ఇంకేదైనా పద్యరచన చేయడం, ఇవన్నీ రాయడానికి సంబంధించినటువంటి అంశాలు. ఇక తర్వాత పదజాలానికి సంబంధించి తీసుకుంటే క్రీడలు, సంగీతం, సినిమాలు, వ్యవసాయం, భవన నిర్మాణం, వైద్యం మొదలైన రంగాలకు చెందిన పదజాలంపై పట్టు సాధించడం. అంటే వివిధ రకాల పదాలు, ఒక కులానికి సంబంధించినటువంటి వివిధ రకాల ప్రత్యేకమైనటువంటి పదాలు కూడా ఒక కులానికి చెంది ఉంటాయి. వాటిని కుల మాండలికాలని మనం వేరే విధంగా పిలుస్తాం. అయితే ఈ కుల మాండలికాలు కావచ్చు, క్రీడలకు సంబంధించి, సంగీత, సినిమా, వ్యవసాయ, భవన నిర్మాణ, విద్య, వైద్యానికి సంబంధించి రకరకాల పదాలకు సంబంధించినటువంటి పదాలపై పట్టు సాధించాల. ఉదాహరణ క్రీడలు, కబడ్డీ కానీ, ఖో కానీ, వాలీబాల్ కానీ,
వీటిలో కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలకు సంబంధించినటువంటి అర్థం ఏంటి అనేటువంటిది ఆ పదజాలంపై పట్టు సాధించాలి. అట్లే సంగీతం కావచ్చు, సినిమా కావచ్చు, వ్యవసాయం కావచ్చు, భవన నిర్మాణాలు కావచ్చు, వైద్యం కావచ్చు, ఏదైనా సరే, ఏ విషయానికి సంబంధించి అయినా సరే పదజాలాన్ని పట్టు సాధించాలా. తర్వాత అర్ధ వ్యాకోచం, అర్ధ సంకోచం, అర్ధ విపరిణామం వంటి వాటిని గుర్తించడం. అర్ధ వ్యాకోచం ఒక అర్థము ఎక్కువగా వ్యాకోచం చెందడం, అర్ధ సంకోచం ఒక అంశానికి పరిమితార్థం ఉండడం, అర్ధ విపరిణామం ఇలాంటివన్నీ కూడా విద్యార్థి గుర్తించేటువంటి సామర్థ్యాన్ని పొంది ఉండాలి. విద్యార్థి పొంది ఉండాలంటే మనం ఏం చేయాలా? విషయాలన్నింటినీ మనం చెప్తూ ఉంటే విద్యార్థి నేర్చుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత నిఘంటువులతో పాటు విద్యార్థి కల్పతరువు లాంటి పుస్తకాలను, విజ్ఞాన సర్వస్వాలను కూడా వినియోగించాలి. ఈ విధంగా పదజాలానికి సంబంధించి నిఘంటువులు కానీ, కల్పతరులు కానీ, విజ్ఞాన సర్వస్వాలు కానీ ఇవన్నీ ఉపయోగిస్తే విద్యార్థులకు పదజాలం అనేటువంటి అసలు ఒక పదం ఏంటి, ఆ పదానికి అర్థం ఏంటి అనేటువంటి జ్ఞానం పొందుతాడు. తర్వాత సాంకేతిక పారిభాషక పదాలను అర్థం చేసుకోవడం, వాటిని సందర్భోచితంగా ఉపయోగించడం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పదాలు, సాంకేతిక పదాలకు సంబంధించి పారిభాషిక పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటాడు, ఉపయోగించేటువంటి సామర్థ్యాన్ని పొంది ఉంటాడు. ఇది పదజాలానికి సంబంధించి. ఇక తర్వాత సృజనాత్మక వ్యక్తీకరణ. ప్రక్రియలను ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చడం సృజనాత్మక వ్యక్తీకరణ. ఇక్కడ స్థాయి పెరిగింది కాబట్టి ఒక ప్రక్రియలో ఉన్నటువంటి దాన్ని మరొక రూపంలోకి మార్చడం, ఒక రూపంలో ఉన్నదాన్ని మరొక రూపంలోకి మార్చడం. ఉదాహరణకు ఒక పద్యం ఉంది, ఆ పద్యాన్ని ఏం చేయాలా? విద్యార్థి సారాంశ రూపంలో, తాత్పర్యం రూపంలో రాసేటువంటి సామర్థ్యం పొంది ఉండాలి. లేకపోతే ఒక సారాంశ రూపంలో ఉంటే దాన్ని పద్య రూపంలోకి రాయడం, ఇది కూడా మనకు సృజనాత్మక వ్యక్తీకరణ అని చెప్పొచ్చు. తర్వాత చదివినటువంటి పుస్తకాల గురించి సమీక్ష రాయడం. విద్యార్థి ఏ పుస్తకం అయితే చదివాడో ఆ పుస్తకానికి సంబంధించి సమీక్షలు రాయడం. తర్వాత సమస్య ఆధారిత వ్యాసాలను రాయడం. ఏమైనా ఇంకా సమస్యలు ఉన్నాయి, సమస్యలకు సంబంధించినటువంటి వ్యాసాలను రాయడం కూడా సృజనాత్మక వ్యక్తీకరణే అవుతుంది. తర్వాత కరపత్రాలు, నివేదికలు రాయడం, పాంప్లెట్స్ అంటారు కదా, పాంప్లెట్స్ రాయడం కావచ్చు, నివేదికలు రాయడం కావచ్చు, ఏదైనా ఒక అంశానికి సంబంధించి. తర్వాత పాఠశాల సమస్యలు మొదలైన వాటి గురించి ప్రాతినిధ్య లేఖలు రాయడం. పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి డిఈఓ కావచ్చు, లేకపోతే ఒక మంత్రికి కావచ్చు, ఆ విధంగా లేఖలు రాయడం అనేటువంటిది సృజనాత్మక వ్యక్తీకరణ అవుతుంది. తర్వాత భాషా సంఘాలు ఏర్పాటు చేయడం, సాహిత్య సమావేశాలు నిర్వహించడం, ఇది సృజనాత్మకత వ్యక్తీకరణ అవుతుంది. ఇవి సృజనాత్మక వ్యక్తీకరణకు సంబంధించి. తర్వాత ప్రశంసాపూర్వక సున్నితత్వానికి సంబంధించి తీసుకుంటే భిన్నాభిప్రాయాలు, విరుద్ధ భావాలు, ఘర్షణ వాతావరణంలో కూడా తార్కికంగా, శాంతియుతంగా తగిన భాషను వాడడం. అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి తీసుకుంటే, ఏదైనా ప్రభుత్వం స్థలాన్ని సేకరించాలని ఉందనుకోండి. స్థలాన్ని సేకరించాలంటే అక్కడ భిన్నాభిప్రాయాలు ఉంటాయి, విరుద్ధమైనటువంటి భావాలు ఉంటాయి, ఘర్షణమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో కూడా తార్కికంగా, శాంతియుతంగా తగిన భాషను వాడడం. అంటే ఒక అంశానికి సంబంధించి ఇప్పుడు న్యూస్ రిపోర్టర్స్ ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని సరిగ్గా అందరికి అర్థమయ్యే విధంగా శాంతియుతంగా రాసేటువంటి విధానం కలిగి ఉండడం, ఆ స్కిల్, ఆ సామర్థ్యం విద్యార్థి కలిగి ఉండడం. ఇక తర్వాత వివిధ భాషలకు చెందిన సాహిత్యాల్లోని అంశాలను ప్రశంసించడం. వివిధ భాషలకు చెందిన సాహిత్యంలోని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశంసించడం. తర్వాత వాటిని అనువదించేటువంటి సామర్థ్యాన్ని కూడా పొంది ఉండడం. తర్వాత పద్య, గేయ, వచన రచనల్లోని నియమాలను, అలంకారము, వివిధ రకాల శైలి భేదాలను గుర్తించడం, ప్రశంసించడం. అంటే పద్యంలో ఉన్నటువంటి కానీ, గేయం కానీ, వచనం కానీ నియమాలు ఏమున్నాయి, అలంకారాలు ఏమున్నాయి, ఛందస్సు ఏమున్నటువంటి, దాని శైలి భేదాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా గుర్తించడం, అక్కడ రాసినటువంటి వాళ్ళను ప్రశంసించడం అనేటువంటిది ఇవి మనకు ప్రశంసాపూర్వక సున్నితత్వానికి సంబంధించి. ఇవి మనకి ఎన్సిఎఫ్లో సూచించినటువంటి విధంగా, ఎన్సిఎఫ్ సూచించిన విధాన్ని మనకు ఎస్సిఎఫ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ సూచించినటువంటి అంశాన్ని, ఈ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ మళ్ళీ ఈ అంశాలను 7 అంశాలుగా విభజించి, మరి విద్యా ప్రమాణాలను 4 దశల్లో విభజించి
మొదటి దశ, రెండో దశ, మూడో దశ, నాలుగో దశ అని ఈ 4 దశల్లో ఉన్నటువంటి సామర్థ్యాలను మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం.